హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వ్లాగ్స్. అయితే మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే మొన్న కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు చూపించాను కదా, ఇప్పుడైతే పై ఫ్లోర్ చూపిస్తున్నానండి. G+1 అయితే ఈ స్టెప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టెప్స్లో ఇక్కడ గ్రానైట్ అయితే వేశారండి. మిర్రర్స్ వచ్చినాయి అటు ఇటు సైడ్ ఎక్కేదారిలో అయితే ఇట్లా స్టార్టింగే సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా చేయించామండి. అంటే ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు అందరు చేయించుకుంటున్నారు కదా, అట్లా కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందండి పైన కూడా ఇంకా. అందుకనేసి నేనైతే ఏం సర్దలేదు. ఇక ఎదురువైపు వచ్చేసి ఇట్లా టైల్స్ అయితే వేశారు. మధ్యలో గోల్డ్ కలర్ అయితే వేశారండి. డోర్ అయితే డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు చూడటం ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. కలశం లాగా వచ్చి అటువైపు ఇటువైపు ఓము స్వస్తిక్ వచ్చేసాయి. వేలకు డిజైన్స్ అయితే పెట్టారండి. నాకైతే ఇది ఒక్కటే నచ్చింది. మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తెచ్చారండి, ప్లెయిన్గా తెచ్చారు. తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం చేసి పెట్టారు. వీడియో పెట్టాను కదా నేనైతే. చాలా బాగుందండి డోర్ అయితే. అన్నీ కూడా ఇది టేక్ కాదండి అసలు. ఒక్క డోర్ కూడా దర్వాజాతో సహా టేక్ కాదండి, మొత్తం ఐరనే. ఎందుకంటే చాలామంది అసలు మా ఇంట్లోనే, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అన్నీ టేక్ అని చెప్పేసి ఫ్రాడ్ చేస్తున్నారు. అన్నీ పోయినాయండి తలుపులు అన్నీ కూడా. అందుకనేసి ఈసారి మోసపోదలుచుకోవాలా, అన్నీ ఐరన్ పెట్టేశాము. ఇట్లా హాల్లోకి వచ్చేస్తే ఓపెన్ ఉందండి, ఇంకా ఏం సెట్ చేయలేదు అంతా కూడా. ఈ రూమ్లో అయితే కొంచెం సీలింగ్ డిజైన్ కొంచెం మార్చామండి. చిన్న బాక్స్ పెట్టేలాగా మార్చారు. ఇది ఒక చిన్న బాత్రూమ్ అండి. ఆ గదిలో బాత్రూము, ఈ గదిలో బాత్రూము, ఈ గదిలోనే యాడ్ చేసామన్నమాట ప్లేస్ని. అందుకనేసి ఈ గది చిన్నది వచ్చేసింది. కబోర్డ్స్ అయితే కింద ఉన్నట్టే సేమ్ అలానే పెట్టేశాము. ఎల్ షేప్ హాల్ అండి, చాలా బాగుంటుంది. కింద కూడా సేమ్ ఇట్లా కడితే ఇట్లానే ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇదైతే పెద్ద బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ అయితే ఇలా పెట్టించాము. ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది. అంత మెస్సీగా ఉందండి, ఏమనుకోకండి. ఇక్కడే ఉంటున్నాము. ఇంకా చిన్నగా ఒక్కొక్కటి కబోర్డ్స్ అవన్నీ పెట్టించేసుకుంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఈ బాత్రూంలో అన్ని గీజర్ కూడా పెట్టేశారండి. ఇక్కడ దీంట్లో కూడా సీలింగ్ పెట్టేశారు. ప్రస్తుతానికి దీంట్లో కూడా కబోర్డ్స్ పెట్టించారండి. 2 కబోర్డ్స్ అయితే మనం సోప్ బాక్సులు అవన్నీ పెట్టేసుకుంటాం కదా, అందుకనేసి. ఇట్లా వస్తే కిచెన్ అండి. ఓపెన్ కిచెన్, కింద ఓపెన్ కిచెను చాలా బాగుంటుంది. పైన అయితే కుదరలేదండి. అట్లయితే చిన్నది అట్లా బాక్సాల్లో వదిలేశారు. కిచెన్ కూడా కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. అన్నీ అట్లా ఉండిపోయాయి అనమాట. అట్లా పెట్టుకున్న ప్రస్తుతానికైతే. తర్వాత మళ్ళీ తీసేసి కిందకి షిఫ్ట్ అవ్వాలండి. కబోర్డ్స్ చేసేటప్పుడు అంతా వాళ్ళకి ప్లేస్ కావాలంట. ఇంకా బయట అయితే బాల్కనీ వచ్చేసింది. బయటకు వెళ్తే చాలా బాగుందండి ఇక్కడ. గ్యాస్ బండ దగ్గర అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లేస్ అయితే చాలా వచ్చిందండి. వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి కానీ, ఏదన్నా చేసుకోవడానికి కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది వచ్చేసి బాల్కనీ అండి, చిన్నది వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వచ్చింది. చూడాలి, అది పెట్టేస్తే ప్లేస్ సరిపోదేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వస్తువులు ఏమీ తీసుకురాలేదండి. 1 ఇయర్ టైం పడుతుంది. ఇంకా అలా మెయిన్ దర్వాజా ఇటు సైడ్కి ఇంకోటి దర్వాజా అయితే ఉందండి బయటకి. అటువైపు కామన్ బాత్రూమ్ అయితే ఉంది. దానిపైన కొంచెం స్పేస్ ఉందనేసి దానికి డోర్ యాడ్ చేసాం. ఏమైనా పాత వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అని. కింద కూడా సేమ్ అట్లానే పెట్టించామండి. అది ఐడియా బాగుంది. కానీ ఏమన్నా పాత వస్తువులు ఏమన్నా ఉంటే మనం ఎక్కడ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తూ ఉంటాం కదా, అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మన ఇంటికి ఎలా రోడ్డు ఉంటుంది, ఇటువైపు రోడ్డు ఉంటుందండి. 2 సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉందండి అసలుకి. ఇప్పుడు అన్నీ డాబాలు పడిపోయాయి. అంతకుముందు అయితే చిన్న ఇళ్ళు. నేను పొలం చేనుకి వెళ్ళేటప్పుడు అయితే ఈ రోడ్లు కూడా ఏం లేవండి అసలుకి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అంతా మారిపోయింది అసలుకి. ఇందుకే మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి, మన హౌస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.